నమస్కారం. నా పేరు శ్రీకాంత్ నాంపల్లి. నేను ఓషధి హెల్త్ సర్వీసెస్ ఫౌండర్ని. ఈరోజు వనస్థలిపురం హైదరాబాద్లో ఓషధి హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మారియాన్ హెల్త్ సైన్సెస్ హరిద్వార్ వారి తో కలిసి ఒక మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ హెల్త్ క్యాంపు ప్రత్యేకంగా గాయాలు మానడానికి, దీర్ఘకాలికంగా మానని పుండ్లని ట్రీట్ చేయడానికి, తర్వాత డయాబెటిక్ వూండ్స్ కావచ్చు, అల్సర్స్ కావచ్చు, నాన్ హీలింగ్ అల్సర్స్ కావచ్చు, వాటిని ట్రీట్ చేయొచ్చు. తర్వాత పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా లాంటి సమస్యలు ఉన్న పేషెంట్లకి ఈ సూపర్ హీల్ అనే ఒక మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో వీటిని ఉచితంగా మెడిసిన్స్ సప్లై చేయడము, ప్రముఖ ప్రాక్టాలజిస్టులు, పైల్స్ స్పెషలిస్టులతో ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా మంచి స్పందన వచ్చింది. కాలనీ నుంచి, బయటి నుంచి చాలామంది పేషెంట్లు రావడం సంతోషం. ఓషధి హెల్త్ సర్వీసెస్ ఆయుష్కి సంబంధించిన మెడిసినల్ సిస్టమ్స్, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, న్యూట్రిషన్ లాంటి శాస్త్రపరమైన ఆరోగ్య ట్రీట్మెంట్లను అందించడానికి మేము గత సంవత్సరం ఇక్కడ దీన్ని స్థాపించడం జరిగింది. పంచకర్మ థెరపీల ద్వారా, తర్వాత ఆయుర్వేద ట్రీట్మెంట్ల ద్వారా, మిగతా డాక్టర్లు కూడా న్యూట్రిషన్కి సంబంధించిన డాక్టర్ల ద్వారా పేషెంట్లకి మేము ఇక్కడ సర్వీసెస్ చేయడం జరుగుతుంది. ఆయుర్వేదంలో గాయాలు మానడానికి మందులు ఉందా అని చాలామందికి డౌటు. మోడర్న్ మెడిసిన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో మన షుగర్ వ్యాధి వల్ల ఉండే సమస్యలతో కాలి పుండ్లు నయం కాకపోవడము, వేళ్ళు కానీ, కాలు కానీ, యాంకిల్ కానీ కొట్టివేయడం అని కూడా అనివార్యమని చెప్పే పరిస్థితులలో అటువంటి కేసులను కూడా ఆయుర్వేదంలోని ఈ కొత్త ఇన్వెన్షన్ ఉపయోగించి నయం చేయడం జరిగిందని చాలామంది పేషెంట్ల ద్వారా ధృవీకరించబడ్డ తర్వాత ఈరోజు హైదరాబాద్లో ఈ మందును ప్రముఖ డాక్టర్లందరూ యాక్సెప్ట్ చేయడం చాలా సంతోషం. అయితే ఈ మెడిసిన్ని ఎవరు కనిపెట్టారు అన్న దాంతో కూడా మనకు ఒక భరోసా వస్తుంది. ఐఐటి బనారస్ హిందూ యూనివర్సిటీ మెటీరియల్ సైన్స్ శాస్త్రవేత్తలు మరియు బనారస్ హిందూ యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాల లోని ప్రముఖ డాక్టర్ మనోరంజన్ సాహు గారు కలిసి ఇన్వెంట్ చేసిన ఈ మెడిసిన్ని మారియాన్ హెల్త్ సంస్థ దేశవ్యాప్తంగా విరివిగా ప్రాచుర్యంలోకి తేవడానికి పూనుకొని మాతో జతకట్టి ఈరోజు హైదరాబాద్లో ఈ మెగా ఫ్రీ వూండ్ క్యాంపులు కానీ, మెగా క్యాంపుల ద్వారా కానీ చేయడం మా అందరి బాధ్యతగా భావిస్తున్నాం. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్తోని బాధపడుతున్న పేషెంట్లందరికీ నా విన్నపం, మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు సరి అయిన డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ కావచ్చు, దానికి కావలసిన మందుల సరఫరా కావచ్చు చూసి ఆయుర్వేదం ద్వారా వేరే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ తీవ్రమైన బాధను కూడా తగ్గించే ప్రయత్నం మేము చేస్తామని చెప్తున్నాం. దీని అందరికీ సహకరించిన నిష్ణాతులైన డాక్టర్లు డాక్టర్ ఎండిపి రాజా గారు, డాక్టర్ సారంగపాణి గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, డాక్టర్ అబ్దుల్లా గారు ఈరోజు మన క్యాంపుకి వచ్చి మనందరినీ ఆశీర్వదించడం, పేషెంట్లను ట్రీట్ చేయడం చాలా సంతోషం. వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాం. మీ అందరికీ ఇంటింటికి ఆయుర్వేదాన్ని చేరవేస్తూ చాలామంది బాధపడుతున్న ఈ ప్రాబ్లమ్స్ని ఒక మంచి మందుల ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా నయం చేయాలని మా వంతు కృషి చేస్తామని మీకు భరోసా ఇస్తూ సెలవు. నమస్కారం. ఈరోజు క్యాంపుకి రాని వాళ్ళు, వీలు కాని వాళ్ళు చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. ఒకవేళ ఎవరికైనా వీలు కాక రాని పక్షంలో ఓషధి హెల్త్ సర్వీసెస్ సచివాలయ నగర్ వనస్థలిపురంలో ఉంది. ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీరు సంప్రదించిన ఎడల మా సిబ్బంది మీకు తగు రీత్యా జవాబిచ్చి మీకు డాక్టర్ గారి అపాయింట్మెంట్ కావచ్చు, మెడిసిన్ డెలివరీ కావచ్చు, ఇంటి వద్దకే డెలివరీ చేయాల్సి వచ్చినా ఏ రీతిలో సహాయం చేయగలిగినా మేము సంతోషంగా చేస్తామని చెప్తున్నాం. కాబట్టి మీరు కానీ, మీకు తెలిసిన బంధుమిత్రులు కానీ
ఈ ప్రాబ్లం వల్ల వూండ్స్ కానీ, గాయాలు కానీ, డయాబెటిక్ అల్సర్స్ కానీ, పైల్స్ కానీ ఇటువంటి వాటికి బాధపడుతున్న వాళ్ళు దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయమని కోరుతున్నాం. అందరికీ ఇటువంటి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అందించాలన్న సంకల్పమే మా ఈ క్యాంపుకి మంచి బలం అని చెప్తూ మరొక్కసారి సెలవు. నా పేరు డాక్టర్ అబ్దుల్లా అన్న. నేను ఇక్కడ కన్సల్టెంట్ ప్రోక్టాలజిస్ట్ అనమాట. అంటే ప్రోక్టాలజిస్ట్ మీన్స్ యానోరెక్టల్ డిసీజెస్, పైల్స్, ఫిస్టులా, ఫిషరు, వీటికి ఏంటంటే ఆయుర్వేదంలో క్షారసూత్ర ట్రీట్మెంట్ ఉంటుంది. దాని ద్వారా ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ క్యాంప్ కండక్ట్ చేసాము. చాలా చాలా గర్వంగా ఉంది. చాలా మంచిగా ఉంది క్యాంపు కూడా. ఈ క్యాంపు ఔషధి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత దాంతోపాటు సూపర్ హీల్ వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారు. కాబట్టి క్యాంపు చాలా బాగుంది. ఇప్పుడు పైల్స్, ఫిస్టులా, ఫిషరు, ఆ తర్వాత పైలోనైడల్ సైనస్ అని అక్కడ మన యానస్ దగ్గర వచ్చే డిసీజెస్కి మన క్షారసూత్ర అనేది స్పెషల్గా థ్రెడ్ ఉంటుందన్నమాట, మెడికేటెడ్ థ్రెడ్. దాని ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం. ఆ థ్రెడ్కి ఏంటంటే 2 ప్రాపర్టీస్ ఉంటాయి, కట్టింగ్ అండ్ హీలింగ్. అది ఆ థ్రెడ్ వేస్తే ఏంటంటే అది కట్ అవుతూ ఉంటుంది, అదే లేదు అది హీలింగ్ కూడా ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకు 100% తగ్గిపోతుంది, మళ్ళీ రాకుండా ఉండదు, రికరెన్స్ అనేది ఉండదన్నమాట. ఇట్లా నేను 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను ఇక్కడ. ఈ ఔషధి ఫార్మా వాళ్ళకి ఆయుర్వేదం తరపున కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఆయుర్వేదం అనేది ఇండియన్ మెడిసిన్, ఇది ఏన్షియంట్ ఇండియన్ మెడికల్ సిస్టమ్, బట్ ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ మెడికల్ సిస్టమ్ బికాస్ దే ఆర్ గివింగ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బేసిక్స్ ఆఫ్ మెడికల్ సిస్టమ్. మన ఆయుర్వేదంలో వెయిట్ చేసింది, చలవ చేసింది అని చెప్పి చాలా రకాలుగా చెప్తుంటాం. అది ఒరిజినల్గా అవి ఫార్మకోడైనమిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవి. అయితే ఆ కాన్సెప్ట్స్ ఇంకా వ్యాలిడేట్ చేసుకొని మోడర్న్ మెడిసిన్ ధీటుగా మనం చేయవచ్చు. ఇప్పుడు చేస్తున్న ఆయుర్వేదంలో చాలా వ్యాధులకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఈ ఔషధి వాళ్ళు శ్రీకాంత్ వీళ్ళు చేస్తున్న కృషికి అభినందిస్తూ పబ్లిక్ కూడా దీన్ని ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. సూపర్ హీల్ నేను ఇప్పటికైతే చాలా కేసులు వాడాను. నాన్ హీలింగ్ అల్సర్లో హీలింగ్ రాకుండా ఉంటే మాత్రం ఇట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. వన్స్ కండిషన్ is that the wound make the wound healthy, so that the super will help a lot in healing the wound. కాలు 15 సంవత్సరాల నుంచి ఉంది, ఎక్కడ తిరిగినా తగ్గలేదు. రీసెంట్గా ఇక్కడ వచ్చినాము, తగ్గుతుందని నమ్ముతూ వెళుతున్నాను. ఇక నాకు నెలసంది వాడుతున్న మందులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నట్టుంది. నా పేరు కె లక్ష్మయ్య అండి. ఇవాళనే నేను మెగా హెల్త్ క్యాంప్ కొరకు ఇక్కడ వూండ్ మేనేజ్మెంట్కి బాగా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. నేను ఇక్కడనే కెనరా బ్యాంక్ పక్కనే ఉంటాను, నేను వనస్థలిపురంలో. సో దీని మీద చాలామంది చెప్పారు నాకు. ఈ విషయాలు చూసిన తర్వాత నేను కూడా ఒకసారి చూసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చాను. నేను ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటనే విషయాలు మొత్తం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ సారు. సో దీన్ని భవిష్యత్తులో కూడా ఇంకా దీనికి అభివృద్ధిగా దీన్ని డెవలప్మెంట్ చేస్తానికి బాగుంటుందని చెప్పి మన వాళ్ళు చెప్పినందుకు నేను ఇక్కడికి వచ్చాను, చూశాను కూడా పరిస్థితి. సో ఇది ట్రీట్మెంట్ నాది కాలుకు లెఫ్ట్ లెగ్లో ప్రాబ్లం ఉండేవి, దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. వారు దీన్ని ట్రీట్మెంట్కు మేము ఇస్తామండి, ప్రతిరోజు వచ్చి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు బాగుంటుంది, డ్రెస్సింగ్ చేసుకొని. ఇప్పటికి పెద్ద డేంజర్ అయితే పరిస్థితి ఏమి లేదు, బాగానే ఉంది. ఇక తొందరలో తొందర ఇది చేయాలంటే మాత్రం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి మీరు, పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయితే కాదు, ఇది బాగుంటుందని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. నమస్తే, నా పేరు కే భాస్కర్ గౌడ్, నేను ఎంఎస్ ఆయుర్వేద. ఈరోజు మనకు జరుగుతున్న ఈ మెగా హెల్త్ క్యాంప్ వూండ్ మేనేజ్మెంట్, స్పెషల్లీ మన వూండ్ మేనేజ్మెంట్ ఆయుర్వేదంలో చాలా మంచి హీలింగ్ అనేది ఉంటుంది. ఆయుర్వేదంలో మనకు వూండ్ ట్రీట్మెంట్ అనేది నాన్ హీలింగ్ అల్సర్స్ ఎప్పటి నుంచో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న అల్సర్స్ కూడా మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ త్రూ మెడిసిన్స్ కానీ లేదంటే లీచ్ థెరపీ ద్వారా కానీ మనం చాలా మంచిగా కంప్లీట్గా క్యూర్ చేసుకోగలుగుతాము. మనకు ఇక్కడ ఈ క్యాంప్లో స్పెషల్గా మనకు యూజ్ చేసే మెడిసిన్స్తో పాటు సూపర్ హీల్ అని ఇప్పుడు కొత్తగా ఒక మెడిసిన్ కూడా పెట్టారు మనకు. అది కూడా మనకు వూండ్ హీలింగ్లో చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఈవెన్ డయాబెటిక్ అల్సర్స్ కానీ ఆర్టరియల్ అల్సర్స్ కానీ అన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు ఈ క్యాంపుని ప్లస్ ఫ్యూచర్లో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ త్రూ జెలికా ట్రీట్మెంట్ కానీ
ఆర్ మెడిసిన్ కానీ మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు వూండ్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు భోగరాజు శేషసాయి శర్మ. ఈ క్యాంప్ గురించి అంటే నాకు మొన్నే తెలిసింది, ఈ వుడ్ మేనేజ్మెంట్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామని. సో యాక్చువల్లీ నా ఇదే ఫీల్డ్లో పనిచేస్తాను నేను. లాస్ట్ 35 years నుంచి నా ఎక్స్పీరియన్స్. సో నాకు వూండ్ మేనేజ్మెంట్ గురించి తెలుసు. అంటే డయాబెటిక్ వూండ్కి అసలు ట్రీట్మెంట్ లేదని అంటారు ఎవరు, ఎలోపతి డాక్టర్స్. ఆ కాలు తీసేయాలి లేకపోతే చేయి కట్ చేసేయాలి, కానీ అదంతా అబద్ధం అండి. అలా ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉంది, హీల్ చేస్తుంది. డయాబెటిక్ గ్యాంగ్రీన్ పెరగకుండా అక్కడే స్టాప్ చేసేసి దాన్ని రెగ్యులర్ వాడితే హీల్ అయిపోతుంది. తర్వాత ఆ గ్యాంగ్రీన్ కూడా ఉండదు. ఎందుకంటే అంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. నాకు తెలిసి నేనే స్వయంగా అమ్మాను ఒక ప్రోడక్ట్, డ్రెస్సాల్ అని, డాక్టర్ రావుస్ హెర్బల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ. ఆయిల్ ఏంటంటే జస్ట్ బర్నింగ్, వూండ్స్, తర్వాత ఎలర్జీ, హర్పీ జోస్టర్ మీద కూడా పనిచేసేది. జస్ట్ యూ పోర్ ద ఆయిల్ అంతే, అది రాసుకునేది కాదు. జస్ట్ యూ పోర్ ద ఆయిల్, గోయింగ్ టు హీల్. సో అదేంటంటే మినిమం ఒక 30 days వాడాలి రెగ్యులర్గా, వాడితే హీల్ అయిపోతుందండి. సో వన్స్ అపాన్ ఇట్ వెంట్ టు ది చిత్తూర్, one doctor is told to me, so my case is there sir, are you told that day Dressal is working in a very fast healing, so I am using that product, so it's a very good product, the doctor said that. So because of I am also seen that patient. So actually burning case, ఆ పేషెంట్ కి చేయి కాలిపోయింది ఇక్కడ దాకా, అది మొత్తం హీల్ అయిపోయింది. ఒక 45 days వాడారు ఆ మందు, నేను ఇచ్చిన మందులు వాడితే హీల్ అయిపోయింది మొత్తం. సో మామూలుగా నార్మల్గా ఉంది అసలు. సో అది డయాబెటిక్, అదే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో క్వాలిటీ ఉంటుంది. ఈ ఎలోపతి డాక్టర్స్ని నమ్మకూడదండి, వాళ్ళు అలాగే అంటే, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావు. సో వాళ్ళకి అక్కడితో కట్ అయిపోతారని పేషెంట్లు ఆ ఉద్దేశంతో అలా చెప్తాడు, దీనికి ఇది లేదు, ట్రీట్మెంట్ లేదని. అది దట్ ఈస్ ద రాంగ్ అండి. ఫ్రీ క్యాంప్కి రాని వాళ్ళతో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు కాకపోయినా తర్వాత మధ్యలో వచ్చి చూపించుకుంటే దానికి డయాబెటిక్ వూండ్స్కి మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పగలను. మీరు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని ఆ సహకారం అంతా అందగలని ఆశిస్తున్నాను. ఇది క్రితం కూడా ఔషధి వాళ్ళు క్యాంపు, మెడికల్ క్యాంపు చేసిండ్రు. నేను కూడా అటెండ్ అయిన దానికి. అక్కడ తీసుకున్న మందులు బాగానే ఉన్నాయి. మన కాన్స్టిపేషన్ కానీ, ఏదన్నా దెబ్బ తగిలితే రుణాలు కానీ, అవన్నీ బాగానే క్యూర్ అవుతున్నాయి. ప్రజలని ఉద్దేశం పెట్టుకొని మేము ఈ ఔషధి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఈరోజు సూపర్ హీల్ కంపెనీ దీర్ఘకాలంగా పుండ్లు అవుతాయి, కాళ్ళకు కానీ చేతులకు కానీ. అది చాలామందికి హాస్పిటల్లో చూసుకుంటారు, ఆ ట్రీట్మెంట్ ద్వారా తగ్గదు. అనేక మంది కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క నొప్పితోని, ఆ పుండుతోని బాధపడుతూ ఉంటారు. సో ఇక్కడ సూపర్ హీల్ కంపెనీ అని ఐఐటి బ్యూజు జాయింట్ ఇన్నోవేషన్ వాళ్ళు ఒక మెడిసిన్స్ అనేది కనుక్కొని, అంటే ఒక పట్టిలాగానే ఉంటుంది. ఆ గాయాన్ని మనం ఇక్కడ ట్రీట్మెంట్ ద్వారా రోజు మనం ఒక 2-3 months లోపల వాళ్ళని తగ్గించే ప్రయత్నం ఆల్రెడీ చేసినాము. కొంతమందికి తగ్గింది. ఇంకా ఈరోజు చాలామంది పేషెంట్లు వచ్చారు, చాలా సంతోషం. వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తా అని చెప్పి తగ్గించుకోవడం జరిగింది. ఇంకా పైల్స్కి చాలామంది ఈ అర్షమూలలు అంటారు, పైల్స్ అంటారు. మనము కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆ శరీరంలో హీట్ వల్ల వాళ్ళు డైలీ మోషన్ ఫ్రీ కాలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి పేషెంట్స్కి మేము ఇక్కడ ఆల్రెడీ అంతమందికి ఆపరేషన్ చేసి ఒక 4 రోజులలో వాళ్ళకు చాలా రిలీఫ్ అయ్యి తగ్గింది. అలాంటి అవకాశం కూడా ఈరోజు మనకి ఇక్కడికి వచ్చింది. బయట ఈరోజు చూసినట్టయితే ఒక పైల్స్ ఆపరేషన్ చేపియాలంటే 60-70 వేలు పైన ఖర్చు అవుతుంది వాళ్ళకి. కానీ ఇక్కడ మనము లో కాస్ట్లో ఒక 25,000 లోపట్నే
ఆపరేషన్ చేసి అనేక మందికి పంపించడం కూడా జరుగుతుంది. ఈరోజు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూయించుకున్నారు. దాంట్లో ప్రత్యేకతగా మనకు 40 ఏండ్ల అనుభవం గల డాక్టర్ అబ్దుల్లా గారు ఉన్నారు, ఇంకా మేడం గారు ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం చేయించడం కూడా జరుగుతుంది. ఈ ఆయుర్వేదిక్ ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీర్ఘకాల సమస్యలు ఏమన్నా అంటే ఒళ్ళు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, లివర్ ప్రాబ్లం కానీ అనేక ప్రాబ్లంలకు ఇక్కడ ఔషధి ద్వారా అతి తక్కువ ఖర్చులో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకే ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్స్, స్పెషలైజేషన్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ యొక్క సద్వినియోగాన్ని వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్ పబ్లిక్ ఎలా అంటే ఒక 50 years వచ్చిన తర్వాత వాళ్ళకు అనేక నొప్పులకు గురవుతాయి. ఎందుకంటే మన బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాక ఇక్కడ మనకు పంచకర్మ అనేది కూడా ఒక ముఖ్యంగా మనం పంచకర్మ ద్వారా వాళ్ళకి మెడికేటెడ్ ఆయిల్స్ ద్వారా మనం మసాజ్ వాళ్ళకి చేసినట్టయితే వాళ్ళ యొక్క నరాలన్నీ సాఫ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఎలాంటి రోగానికి గురి కాకుండా వాళ్ళు జీవితాంతం సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఉంటారు. అది ఇక్కడ నేను చూసినట్టయితే ఎంతోమంది MBBS డాక్టర్స్ కూడా వచ్చి వాళ్ళు చేయించుకోవడం జరిగింది మా ఔషధిలో పంచకర్మ. సో ప్రతి మానవుడు 50 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి నెలకొకసారి ఈ పంచకర్మ చేయించినట్టయితే వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉంటారని నేను మన మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ 1 year నుంచి 16 years పిల్లలందరూ కూడా స్వర్ణ ప్రసన్నం తీసుకున్నట్టయితే వాళ్ళు చురుగ్గా ఉంటారు. వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి కూడా చాలా బాగా అమోఘంగా పెరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర 8 months నుంచి తీసుకున్న వాళ్ళు రిజల్ట్స్ చాలా బాగుంది. ఆ పిల్లోడు గతంలో ఎట్లా ఉండే అంటే మా పిల్లోడు గతంలో యాక్టివ్ లేకుండే, హోంవర్క్ చేయాలన్నా అనీజీ ఉండే. ఇప్పుడు మన దగ్గర స్వర్ణ ప్రసన్నం అనేది ఎవ్రీ మంత్ ఆ రోజు పుష్యమైన క్షేత్రంలో వేస్తారు. అది తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా అబ్బాయి మంచిగా చదువుతుండు, మా అమ్మాయి మంచిగా చదువుతుంది, చురుగ్గా ఉంటారు, జ్ఞాపకశక్తి కూడా చాలా పెరిగింది. ఇది ఇప్పుడు కాదు, పూర్వము దగ్గర మన కొన్ని 16 years BC నుంచి కూడా మనకు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆయుర్వేదిక్లో మా దగ్గర ఈ ఎవ్రీ మంత్ వేయడం జరుగుతుంది. ఈ యొక్క సద్వినియోగం ప్రజలు కూడా వాళ్ళ యొక్క పిల్లల పట్ల శ్రద్ధ వహించి ఇది తీసుకున్నట్టయితే వాళ్ళు రేపు మంచి ఉన్నత చదువులు చదివి ఎంతో మేధావులు అయ్యే అవకాశం ఉందని మనస్ఫూర్తిగా ఔషధి ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. नमस्कार, मेरा नाम भानु है. Today we organized a camp, wound management camp at Aushadhi, Vanasthalipuram. The camp was inaugurated by Padma Shri Professor Manoranjan Sahu virtually, followed by a session by Dr. Yogesh Badve from All India Institute of Ayurveda. Many prominent doctors were present over here. Dr. M.D.P. Raja, Dr. Satyanarayan, Dr. Sarangapani, Dr. Jay Krishna, Dr. Avinash and Dr. Abdullah. They were present. They saw a lot of patient turnaround was around 200%. We have visited this camp and got the benefit. We distributed free medicine, free consultation, and even we did some free dressing to the patient who were suffering from diabetic foot infection or other type of ulcers. Actually, the purpose behind conducting this camp was there are a lot of people who are conducting camps on different type of diseases, lifestyle related diseases like hypertension camp or diabetic camp or other camps. But nobody is this sector. Primarily, this sector is being ignored because of lack of either you can say कि कुछ संसाधन की कमी होने की वजह से या कुछ और चीज़ों की वजह से इस तरह के कैंप पे अगर ध्यान ज़्यादा नहीं दिया जाता है. बट आज के डेट में हम लोगों ने खास करके एल्डरली पेशेंट के लिए कैंप के लिए काफ़ी अच्छा प्रचार प्रसार किया था. मीडिया वाज आवर पार्टनर एंड Mr. Jaypal Reddy who did a great job in this
advertising this about this camp to different society, different members of the society. So a lot of elderly patients came to this camp and they got benefited. నమస్కారం అండి, నా పేరు గాయత్రి. నాకు గత ఒక 15 సంవత్సరాల నుంచి నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఇక్కడ బ్యాక్ స్పైన్కి కంప్రెషన్ ఫ్రాక్చర్ లాగా అయింది. దాని నుంచి ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్, నడుము నొప్పి విపరీతంగా ఉండేది. సో ఇట్లాగే మందులు అన్ని ట్రీట్మెంట్లో అయ్యాయి, బట్ మధ్యలో ఇట్లా పెయిన్ వస్తుంది. సో ఒకసారి ఇట్లాగే ఆ ఔషధి గురించి చూశాను. నాకు సరే ఇక్కడ కూడా ట్రై చేద్దాము అన్నట్టుగా డాక్టర్ దగ్గరికి వచ్చాను. డాక్టర్ గారు చూశారు. చూడగానే తను నా ప్రాబ్లం ఏంటి అన్నది అర్థం చేసుకొని తను పంచకర్మ ట్రీట్మెంట్ గురించి దాంట్లో ఒకటి నాకు ఏది అవసరమో అది చెప్పారనమాట. అది ట్రీట్మెంట్ కూడా ఇక్కడే చేస్తారు. సో ఆ పంచకర్మ ట్రీట్మెంట్ నాకు చేశారు. అది ఒక 5 సెషన్స్ చేయించుకోండి, మీకు తెలుస్తుంది రిజల్ట్ అన్నారు. నాకు మొదటి 3 సెషన్స్లోనే నాకు ఐ కెన్ ఫీల్ ఇట్, నాకు మంచిగా అనిపించింది. 5 సెషన్స్ చేసుకున్నాను. నాకు చాలా రిలీఫ్ అయితే అనిపించింది నిజంగా కూడా. టాబ్లెట్స్ తోటైతే ఇమీడియట్గా అనిపించేది. దీంతో ఏంటంటే నాకు ఇంకా చాలా రిలీఫ్ ఉంది. ఐ ఫీల్ బెటర్, పెయిన్ తగ్గింది. నేనైతే సాటిస్ఫై అయ్యానండి ఇక్కడ ట్రీట్మెంట్కి, డాక్టర్ గారి కన్సల్టేషన్కి. పంచకర్మ ట్రీట్మెంట్ స్పెషల్లీ వీళ్ళ మసాజ్ కానీ అవన్నీ చాలా బాగా చేశారు. సో నేను మా కాలనీలో దగ్గరగా ఉండడం వల్ల ఇది నా లక్, దగ్గర ఉంది కాబట్టి నేను కూడా నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, నా సర్కిల్లో సాధ్యమైనంత వరకు సజెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఆయుర్వేద దాంట్లో మీరు ఇక్కడ కూడా విజిట్ చేయండి. ఒకసారి మీకున్న ప్రాబ్లంకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందనే నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అవినాష్. నేను ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండ్ సర్జన్ ఫ్రమ్ ఔషధి హెల్త్ సర్వీసెస్, సచివాలయ నగర్, వనస్థలిపురం. ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ క్యాంపు పెట్టడం కోసము చాలామంది డయాబెటిక్ ఊన్స్, తర్వాత డయాబెటిక్ అల్సర్స్, ఇంకా క్రానిక్ ఊన్స్ అల్సర్స్తో బాధపడటం, ఇంకా ఈ మధ్యన కామన్గా వచ్చే సమస్య పైల్స్, ఫిస్టులా, ఫిషర్, పైలోనీడల్ సైనస్ అలాంటి సమస్యలతో చాలామంది బాధపడతారు. ముఖ్యంగా చాలామంది ఎవరైతే లాంగ్ స్టాండింగ్ కూర్చుని ఉంటారో వాళ్ళు, తర్వాత ఏమో నైట్ షిఫ్ట్ డ్యూటీస్ చేసేవాళ్ళు ఇలాంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. సో దాని గురించి మన ఆయుర్వేదంలో ఈ సమస్యలన్నిటికీ చికిత్స చేయటానికి ఈరోజు ఈ క్యాంపు పెట్టడం జరిగిందనమాట మన ఔషధి హెల్త్ సర్వీస్. ముఖ్య ఉద్దేశం కూడా ఏమిటంటే వనస్థలిపురం అనే ఏరియాని ఆరోగ్య వనస్థలి చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఔషధి హెల్త్ సర్వీసెస్ స్థాపించడం జరిగిందనమాట. మన ఔషధి హెల్త్ సర్వీసెస్లో ఆయుర్వేద, హోమియోపతి, యునాని, న్యూట్రిషన్ ఇలాంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ఔషధి హెల్త్ సర్వీసెస్లో మనకి పంచకర్మ చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. లైక్ ఏంటంటే మంది ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఇంకా గౌటీ ఆర్థరైటిస్, ఇంకా డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫీమేల్స్లో వచ్చేసేటప్పటికి ఫీమేల్ డిజార్డర్స్ లైక్ గైనకాలజికల్ డిజార్డర్స్, ఇదే ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, నెలసర్లు సరిగా రాకపోవటం, అధిక రక్తస్రావం జరగటం లాంటివి జరుగుతూ ఉంటాయి నెలసరి సమస్యల్లో. వీటన్నిటికీ కూడా ఇక్కడ చికిత్సలు దొరుకుతాయి. ఇంకా చాలామంది మగవాళ్ళు షై అవుతూ ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ ఏంటంటే వీళ్ళ మెన్స్ ప్రాబ్లం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, వీటికి కూడా మనకి ఔషధిలో ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్లో కూడా చికిత్సలు లభిస్తాయి. సో ఇలాంటి డిసీజెస్ అన్నిటికీ మన ఔషధిలో ట్రీట్మెంట్స్ అనేవి చక్కగా లభిస్తాయి. కాబట్టి ఎవరైతే ఔషధిని సంప్రదించాలనుకునే వాళ్ళు ముందరగా ఈ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని డాక్టర్ కన్సల్టేషన్స్ తీసుకోవచ్చు. నమస్తే, ఐఎమ్ డాక్టర్ అవినాష్ భోగరాజు, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండ్ సర్జన్ ఫ్రమ్ ఔషధి హెల్త్ సర్వీసెస్, సచివాలయ నగర్, వనస్థలిపురం, హైదరాబాద్. ఈరోజు మన వనస్థలిపురంలో మెగా హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెగా హెల్త్ క్యాంపు వూండ్ మేనేజ్మెంటు, తర్వాత పైల్స్, ఫిస్టులా, ఫిషర్, పైలోనీడల్ సైనస్, డీప్ వెయిన్ అల్సర్స్, ఇంకా బెడ్ సోర్స్ ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెగా హెల్త్ క్యాంపులో
మన ఆయుర్వేద డిపార్ట్మెంట్కి సంబంధించిన శల్యతంత్ర అంటే సర్జరీ డిపార్ట్మెంట్. సో ఈ ఆయుర్వేదిక్ సర్జన్స్ పార్టిసిపేట్ జరిగింది. సో మేల్ డాక్టర్స్, ఫీమేల్ డాక్టర్స్, సో ఫీమేల్స్ మేల్స్కి ఫ్రీ హెల్త్ క్యాంప్ చెకప్లో పార్టిసిపేట్ చేసి వ్యాధి నిర్ధారణ చేసి వాళ్ళకి సరిపడా ఔషధాలన్నీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఔషధి హెల్త్ సర్వీసెస్ అనేది వనస్థలిపురంలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశము మన వనస్థలిపురాన్ని ఆరోగ్య వనస్థలి చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఔషధి హెల్త్ సర్వీసెస్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. స్వర్ణప్రాశన చికిత్స అనేది పుట్టిన పిల్లలు 2 నెలల నుంచి 16 ఇయర్స్ పిల్లలు ఆడ మగవాళ్ళు ఇద్దరికీ ఈ స్వర్ణప్రాశన చికిత్స చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ స్వర్ణప్రాశన చికిత్స చేయించుకోవటం వలన చిన్నపిల్లల్లో వచ్చే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, అలాగే ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్స్, తర్వాత బిహేవియర్ ప్రాబ్లమ్స్, ఇంకా వాళ్ళకి కలర్ కాంప్లెక్షన్ ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఈ బిహేవియర్ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేస్తుంది. ఇంటలెక్చువల్ మెమరీ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి ఇంటలెక్చువల్ ఈ మెమరీని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి ఇమ్యూనిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే కండపుష్టి, తర్వాత మజిల్ గ్రోత్, తర్వాత బాడీ డెవలప్మెంట్, తర్వాత ఫిజికల్ మెంటల్గా హెల్దీగా ఉంటుంది ఎప్పుడైతే ఈ స్వర్ణప్రాశ చికిత్స చిన్నపిల్లలు చేయించుకుంటారో. అలాగే ఔషధి హెల్త్ సర్వీసెస్లో ఆల్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా దొరుకుతాయి. ఎవరైతే మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళకి, నడుము నొప్పి సమస్య, మెడ నొప్పి సమస్య, ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే కాన్స్టిపేషను, ఇరిటబుల్ బవల్ సిండ్రోము, లేదు అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజు, తర్వాత మనం చూసుకుంటే స్కిన్ డిసీజెస్ ఈ మధ్యన ఎక్కువగా సోరియాసిస్, తర్వాత ఎగ్జిమా, విటిలిగో ఇలాంటి డిసీజెస్, ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళలో వచ్చే కామన్ పర్సనల్ హెల్త్ ఇష్యూస్ అంటే ఆడవాళ్ళలో నెలసరి సమస్యలు, మగవాళ్ళల్లో దాంపత్య జీవితం, ఈ దాంపత్య జీవిత సమస్యల గురించి చాలామంది మగవాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు చెప్పుకోవాలంటే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ముఖ్యంగా మగవాళ్ళలో ప్రీమెచ్యూర్ ఎజాకులేషను, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ ఆయుర్వేదాలో ఉత్తర బస్తీ చికిత్స ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అన్నమాట. అలాగే మన ఔషధి హెల్త్ సర్వీసెస్లో మనం చూసుకుంటే డీటాక్సిఫికేషన్ థెరపీ కూడా అవైలబిలిటీ ఉంది. డీటాక్సిఫికేషన్ థెరపీలో పేషెంట్ని డాక్టర్ చక్కగా పరీక్షించి వాళ్ళ యొక్క నాడీ పరీక్ష విధానం ద్వారా తనది ఏ నాడీ అంటే ప్రకృతి అసెస్మెంట్ చేసి తనకి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ యూస్ఫుల్ అనేది కూడా చెప్తారనమాట. సో ఈ డీటాక్సిఫికేషన్ థెరపీ చేయించుకోవటం వల్ల మన బాడీని మనము రెజ్యునేషన్ చేసుకోవటం లాంటిది అనమాట. సో ఈ డీటాక్సిఫికేషన్ థెరపీలో ముఖ్యంగా బస్తీ చికిత్స, వమన చికిత్స ఇలా చేసి బాడీని హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా లాంగ్ లైఫ్ మనం చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. ఎక్కువ బయట అలోపతిలో ట్రై చేసాము, అదే ఖర్చు. అందులో ఒక 25%, 25% కంటే తక్కువలోనే నాకు ఇక్కడ వీళ్ళ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవ్వడం జరిగింది. అలాగే అంతేకాకుండా ఈ ఆయుర్వేదంలో ఏంటంటే ఒకసారి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ అది రిపీట్ అవ్వదు. సో కాబట్టి కొన్ని విషయాల్లో చూస్తే అలోపతిక్ కెన్ గివ్ ఎ టెంపరీ రిలీఫ్ అంటారు. అలాగే ఆయుర్వేదిక్ ఏంటంటే మన దాన్ని రూట్స్ నుండి, ఆ మూలాల నుంచి తీసేస్తుంది. కాబట్టి ఇది చాలా నాకు నచ్చింది. అట్లాగే వనస్థలిపురంలో ఈ మొదటి నుండి ఈ పంచకర్మ ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది లేదు. మన ఈ ఔషధి సంస్థ ద్వారా ఈ మన పంచకర్మ కేరళ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ని తీసుకురావడానికి శ్రీకాంత్ గారు, జయపాల్ రెడ్డి గారు, ఈ సంస్థ వాళ్ళు చాలా కష్టపడి దాన్ని ఇక్కడ సెటప్ చేశారు. మన కాలనీ వాళ్ళందరూ దాన్ని వినియోగించుకోవాలి. ఈరోజు ఇక్కడ ఔషధి హెల్త్ సర్వీసెస్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క హెల్త్ క్యాంప్ ఆయుర్వేదిక్ సిస్టమ్ తరఫున వూండ్ మేనేజ్మెంట్ మీద మెగా హెల్త్ క్యాంప్ను ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగింది. ప్రపంచంలో ఉండేటువంటి ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్స్ అన్నిటి మీద కూడా రీసెర్చ్ జరగడానికి దాని యొక్క WHO మెయిన్ సెంటర్ను కూడా భారతదేశంలో గుజరాత్ జామ్నగర్ సిటీలో ప్రారంభించడం జరిగింది. కరోనా తర్వాత జనం లోపల ఒక ఆలోచన, ఒక పరివర్తన కలిగి మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడే మనం క్షేమంగా ఉంటాము అనేటువంటి ఒక ఆలోచన కలగడం, సనాతనమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానం ఇది
వైద్య ప్రపంచానికే ఆది గురువు ఆయుర్వేదం. అలాంటి ఆయుర్వేదానికి మళ్ళీ పునర్వైభవం కలుగుతున్నటువంటి ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ఆయుర్వేదం వైద్యులు కానివ్వండి, ఆయుర్వేద వైద్యం సంబంధించినటువంటి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదం మీద అభిమానం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడంలో ముందుకు వస్తున్నారు. అలా ముందుకు వస్తున్నటువంటి ఓషధి హెల్త్ సర్వీసెస్ వారికి ఈ యొక్క మెగా వూండ్ మేనేజ్మెంట్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ పద్ధతిలో డ్రగ్ డెలివరీ సిస్టమ్ దాదాపుగా ఎవరి దగ్గర లేదు. అండ్ వీళ్ళు బాగా అంటే ఈజీగా యూజ్ చేసేటట్టు పెట్టారు అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి అది జనంలోకి వెళ్ళాలి అని వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చాలా మంచిది. అండ్ ఐ సిన్సియర్లీ encourage these people. They are taking lot of pains to promote this product, and this product is having lot of stuff. Since I use for lot of patients, and we got a very good positive feedback from the patients. ఓషధి హెల్త్ సర్వీసెస్ కాన్సెప్ట్ని మేము క్లినిక్స్, స్టోర్స్ అండ్ థెరపీస్గా కేటగరైజ్ చేసి ఇందులో ఆయుష్ కంప్లైంట్స్, మెడిసినల్ సిస్టమ్స్ అన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్ మీద పేషెంట్కి అందిస్తే బాగుంటుంది. వ్యాపార పరంగా ఒక కాన్సెప్ట్ లాగా కూడా తీర్చిదిద్దడానికి అవకాశం దొరుకుతుంది అని ఒక ఔత్సాహిక ఆంటర్ప్రెన్యూర్గా నేను ఆలోచించి పెద్దల అనుమతి తీసుకొని మా అన్నయ్య గారి అడ్వైజరీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. May God bless you, doctor. May God bless you, doctor. Happy birthday to you. Happy birthday to you. మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషం మా ఔషధికి వచ్చినందుకు, ఇక్కడ సెలబ్రేషన్ చేసినందుకు ఇంకా చాలా మాకు అందరికీ సంతోషము. ఇక్కడ మా లక్ష్మయ్య గారు కూడా వచ్చారు, పెద్దలు. వారి సమక్షంలో మీరు జరుపుకోవడం అనేది మాకు చాలా ఆనందకరం. డాక్టర్ గారు అందరూ వచ్చారు ఇక్కడికి, అబ్దుల్లా గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, మన అవినాష్ గారు కానీ, అందరి సమక్షంలో మీరు జరుపుకోవడం, పుట్టినరోజు ఇంకా అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.